ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనమును మనము చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఈ మాటలు మాట్లాడుతూ అంటున్నాడు కదా, యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందును అని అంటున్నా. మన ప్రభువు మనలను స్వస్థపరిచేటువంటి ప్రభువు. కొన్నిసార్లు మన దేహములో అనారోగ్యములు కలిగినప్పుడు మనము శారీరకముగా అనారోగ్యమునకు గురైపోయి బలహీనతగా ఉన్నప్పుడు ప్రభువు మనలను స్వస్థపరిచేటువంటి దేవుడు. కారణం ఏంటంటే మన ప్రభువుకున్నటువంటి ఒక మంచి పేరేంటంటే ఆయన యెహోవా రాఫా, మనలను స్వస్థపరిచేటువంటి దేవుడు. అందుకే ప్రభువు ఇశ్రాయేలులతో మాట్లాడుతూ అంటాడు కదా, ఇశ్రాయేలీయులారా, ఐగుప్తీయులకు కలుగు చేసినటువంటి రోగములలో ఏది కూడా నేను మీ ఎదుటకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అన్నాడు. మనము అనారోగ్యముతో ఉన్నప్పుడు మనలను స్వస్థపరిచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, పరిపూర్ణమైనటువంటి స్వస్థతను మన ప్రభువు మనకు అనుగ్రహించేటువంటి ప్రభువు. కారణం ఏంటంటే ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. ఆయన మన డివైన్ ఫిజిషియన్, ఆయన మనకు దైవికమైనటువంటి వైద్యుడిగా ఉన్నాడు. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి బాధను తొలగించి మనకు స్వస్థతను అనుగ్రహించేటువంటి ప్రభువు. అంత మాత్రమే కాదు కానీ ఇర్మియా అంటాడు, ప్రభువా, నీవు నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును అని అంటున్నాడు. ఆయనే మనలను రక్షించేటువంటి ప్రభువు. మనము రక్షించబడాలి అనంటే ఈ భూమి మీద మనం ఎన్ని పుణ్యకార్యములు చేసినా, ఎన్ని ధర్మకార్యములు చేసినా, ఈ లోక సంబంధమైనటువంటి కార్యములు ఎన్ని జరిగించినా మనకు రక్షణ కలుగుదు. కానీ యేసు ప్రభు వారి యొక్క కృప ద్వారా మాత్రమే, కేవలము ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే మనము రక్షింపబడగలము. యేసు ప్రభువారు నిజమైనటువంటి దేవుడని ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి నా పాపముల కొరకై కలువరి సిలువలో చనిపోయాడు. నాకు బదులుగా నా స్థానములో ఉండి మరణించి తన రుధిరమును ఆఖరి బొట్టు వరకు కార్చాడు. ఆయన నా పాపముల కొరకు తన ప్రాణమును అర్పించాడు అని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో అలాంటి వారికి ప్రభువు తన రక్షణను అనుగ్రహించేటువంటి దేవుడు. అందుకే ప్రభు యొక్క లేఖనము తెలియజేస్తుంది కదా, మీరు క్రియల మూలముగా కాదు కానీ విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృపచేత మాత్రమే మీరు రక్షించబడ్డారు అని ప్రభు యొక్క లేఖనము స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడు అని, ఆయన పరలోకానికి నిజమైనటువంటి మార్గమని ఎవరైతే విశ్వాసమును ఉంచి ప్రభువునందు నిరీక్షణ ఉంచుతారో అలాంటి వారికి ప్రభువు రక్షణను అనుగ్రహిస్తాడు. అందుకే ఇర్మియా అంటున్నాడు, ప్రభువా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నీవు నన్ను రక్షింపుము, నేను రక్షింపబడుదును అని అంటూ ఇర్మియా భక్తుడు అంటాడు కదా, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు అని అంటున్నాడు. మనము స్తుతులు చెల్లించడానికి, మనము దేవునికి మహిమ చెల్లించడానికి గల కారణం ఏంటంటే ఆయనే మన స్తుతులకు కారణభూతుడైనటువంటి ప్రభువారు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్యమును వింటున్న ప్రభు బిడలారా,
ప్రభువు నీ శరీరములో ఉన్నటువంటి అనారోగ్యమును తొలగించి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును అనుగ్రహించి తన రక్షణ భాగ్యమును నీకు అనుగ్రహించి ఈ రోజున తన శ్రేష్టమైనటువంటి కృప చేత ప్రభువు నిన్ను నింపునుగాక.